సామాన్య చిన్న ఇన్ఫర్మేషన్ కోసం చెప్పండి. ఒక శ్లోకం ఉంటుంది అన్న. ఈ పాపాత్మ పాప సంభవ ఆ, అంటారు. ఇంకా నెక్స్ట్ ఉంటుంది కదా, ఉమ్, పాపోన్న పాపకర్మన పాపాత్మ పాప సంభవ సాహిమా దేవ కృపయాదయ, ఏదో సమ్ ఉంటుంది కదన్న. ఉమ్, అది ఉందా అన్న వేదాల్లో ఏమన్నా? లేదు. లేదా అది బయట చెప్పుకున్నావా? బయట చెప్పిరే మాట అయినా అది అది లేదు హిందూ గ్రంథాలు. లేదా? అంటే మనం ఏమన్నా ప్రూవ్ చేయడానికి లేదు కదా అది. ఉమ్, ఏమన్నా మనం అంటే ఇట్లా ఉంది కదా అని చెప్పడానికి లేదు. లేదని చెప్పడం ఎందుకు, ఉండదని చెప్పాలి ఎవరికైనా. అవునవును అవును. మరి లేదని అది ఎట్లా చెప్పాల్సిన వచ్చిందన్న? అవసరం, అది చెప్పినారు కదా అప్పట్లో. లేదని చెప్పాల్సిన అవసరం ఏంది మనకి? ఉన్నాయి అవునవును కరెక్ట్. ఉన్నాయి బోల్డ్ అని ఉండే చెప్పాల్సినవి చెప్పుకోవాల్సింది అవి అవునవును. చెప్పండి సరిపోయింది. లేని వాడికి ఎందుకు? ఇంకొక శ్లోకం కూడా ఉంటుంది అన్న. అంటే మామూలుగా వాళ్ళు బయట పలికేది ఏది, ఉమ్, వెలుగును ప్రసాదించమని ఉంటుంది అన్న. ఉమ్? చీకట్లో ప్రవేశిస్తున్నాం, మీరు వెలుగు ఏదైనా ప్రసాదించు. నన్ను అడగాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకొని అడిగితే నేను నీకు ఆన్సర్ చెప్పగలుగుతా. అడిగే అన్న ప్రశ్న నీకే స్పష్టత లేనప్పుడు నేనేం చెప్పగలుగుతాను దానికి? ఇప్పుడు నన్ను ఏదైనా ఒక విషయం మీరు కరెక్ట్. అడగాలనుకున్నప్పుడు ముందు దాని మీద మీకు క్లారిటీ ఉండాలా, అవునవును కరెక్ట్. స్పష్టత ఉండాలా, ప్రశ్న మీద అది ఏంటో స్పష్టత ఉండాలా. ఏం అడుగుదాం అనుకున్న దాన్ని స్పష్టత ఉండి అడిగితే మీకు క్లారిటీ వస్తుంది. కరెక్ట్ అండి. ఆ? నేనే కాదు అదే ఎవరైనా. నీకు అవునవును కరెక్ట్ కరెక్ట్. ఆన్సర్ రావాలంటే ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేదు, అవును. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. నీ ఏమైంది అనేది స్పష్టంగా చెప్తేనే నీ ఆయనకు రోగం నీ అర్థమవుతుంది. రోగం ఏందో నీకే తెలియనప్పుడు డాక్టర్ వైద్యం కరెక్ట్గా నీకు ఎలా చేయగలుగుతాడు? కరెక్ట్ అండి. ఇప్పుడు నా అది నేను కడుపులో నొప్పనో లేదా తలకాయ నొప్పనో లేదా ఇంకోటనో నీ సమస్య ఏందనేది క్లియర్గా డాక్టర్ గారు అర్థమయ్యేటట్టు చెప్పాలా. చెప్తే ఆయన అవునవును దాని సూటబుల్ అయిన మందు అనేది ఇస్తాడు, నీ రోగం తగ్గిపోతుంది. అట్ట కరెక్ట్ కాకుండా అండి. డాక్టర్ గారి దగ్గరికి వచ్చి నాకు నా కాలు నొప్పిగా ఉందండి, అబ్బాయి కాదండి, చెయ్యి నొప్పిగా ఉందండి, అబ్బాయి కాదండి, తలకాయ నొప్పిగా ఉందండి అని అంటే ఆ డాక్టర్ మొత్తానికి గెలిపిస్తాడు, మెడిసిన్ తిక్క కుదిరి సరిపోద్ది. అవునన్నా. కాబట్టి ఏది కూడా జోగియల్గా ఉండగాకండి బ్రదర్. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు సీరియస్గా ఉండండి. అవును. ఆ ఓకే ఇన్ఫర్మేషన్ అన్న. అనేది మీ దగ్గర కరెక్ట్గా తీసుకోండి. ఓకే ఓకే అన్న. అప్పుడే మీరు జ్ఞానాన్ని పొందగలుగుతారు తప్ప జోగియల్గా ఉంటే అలాగే ఉంటుంది పరిస్థితి. అవునన్నా. ఇప్పుడు నన్ను ఒక విషయం అడగాలనుకున్నప్పుడు దాని గురించి మీకు అవగాహన ఉండాలి. దాని గురించి అవును సీరియస్‌గా అవును. తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ సమాచారం నీ దగ్గర కరెక్ట్‌గా ఉండాల. అవునన్నా. అలాంటప్పుడు మాత్రమే నేను చెప్పగలుగుతాను. నీకు ఏదో చీకటి అంటున్నావు, వెలుతురు అంటున్నావు. ఏది నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కాకపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇందాకడ ఒక ఆ, శ్లోకం అడిగావు. ఏదో పాప కర్మోహం అన్నావు. అది అందరూ కొంతమంది అంటా ఉంటూ నేను కూడా విన్నాను. నాకు తెలుసు కాబట్టి నేను చెప్పా. అది ఆ అవునవును. గ్రంథాల్లో ఎక్కడ లేదు బ్రదర్ అని చెప్పా. అట్టాగే ఇప్పుడు నువ్వేదో ఓకే. చీకటి అంటున్నావు, వెలుతురు అంటున్నావు. అసలు అదేంటిది నువ్వు అడిగేది? అడిగితే ఇది ప్రశ్న ఏందనేది నాకు తెలిస్తే బ్రదర్ ఇదిగో దాని గురించి ఇలా ఉందని నాకు తెలిసినంత వరకు చెప్పగలుగుతా. ఆహాహాహా. అంటే అందువలన ఋషులు మీకు తపస్సు చేసినారు. ఆ? ఓ దేవా మేము చీకట్లో ఉన్నాం, మమ్మల్ని వెలుగులోకి నడిపించమని ఒకటి శ్లోకం ఏదో ఉంటుందని విన్నా. ఏదో ఉంటదని వినటం కాదు. అయినేటప్పుడే దాని గురించి క్లారిటీగా వినాలి. అవునవును. అంటే ఎప్పుడో విన్నానులేండి. ఇప్పుడు చీకటి నుంచి వెలుతురులోకి శాస్త్రి గారు ఎవరో చెప్పారు అప్పట్లో. చీకటి నుంచి వెలుతురులోకి నడిపించమని చెప్పే శ్లోకం అంటే నువ్వు చెప్పేది ఏంటంటే మయ. తమసోమ సద్గమయ, తమసోమ అవునన్నా. జ్యోతిర్గమయ అనేటువంటి ఒక శ్లోకం ఉంటది హిందూ గ్రంథాల్లో. అవునన్నా, ఫేమస్ శ్లోకం అది. ఆ! ఇప్పుడు అది ఉందా అన్న వేదాల్లో? దాన్ని తీసుకొని అది ఉంది. అది హిందూ గ్రంథాల్లో ఉమ్. ఉంది అది. అయితే దానికి అన్న. అర్థం హిందువులు చెప్పేది వేరు, క్రైస్తవులు చెప్పేది వేరు. ఓహో. హిందువులు దానికి వేరే అర్థంగా చెప్తారు. కానీ వాస్తవానికి చీకట్లో వాస్తవానికి మనం ఉన్నవాడిని చెప్పేది కరెక్ట్. చీకట్లో ఉన్నటువంటి వాడిని వెలుతురులోకి నడిపించేటటువంటి మార్గం క్రైస్తవ్యమే అనేది దాన్ని అవును. తీసుకొని పోలికగా చెప్తారు మనోళ్ళు. అవునవునన్నా. ఆ! అది. అది ఆ శ్లోకం యొక్క అర్థం ఏందంటే దేవుణ్ణి వేడుకుంటున్నాడు భక్తుడు. అయ్యా అవునవును. నేను చీకట్లో ఉన్నాను. నేను పాపంలో ఉన్నాను. నన్ను వెలుతురులోకి తీసుకెళ్ళు. నన్ను ఈ ఉమ్, పాపం నుంచి ఉమ్. విముక్తుడిని చేసి అని చెప్పి దాని అర్థం వచ్చింది మీనింగ్. అలాగా అవునన్నా. అవును. చేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు అవును. కాబట్టి మనమంతా పాపులం. మనం దేవుణ్ణి వేడుకుంటున్నాం.
మనం మన మన అవునవును. పాపాన్ని తీసేసే అర్హత ఎవరికుంది? ఒక యేసుక్రీస్తుకే ఉంది. దేవునికే ఉంటది. అది యేసుక్రీస్తుకే అంతేగాని ఉంది. ఇప్పుడు ఆ! మీరు నమ్ముతున్న హిందూ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళందరూ కూడా మనుషుల కంటే దుర్మార్గమైన పాపాలు చేశారు. అవునవును. మరి అలాంటి పాపాలు చేసిన వాళ్ళు మనల్ని చీకట్లోంచి వెలుతురుకి ఎలా నడిపిస్తారు? ఎందుకంటే వాళ్ళే చీకట్లో ఉన్నారు. అవునవును. ఇప్పుడు వాళ్ళే చీకట్లో కరెక్టే. ఉన్నారు. మన దేవి భాగవతంలో చాలా స్పష్టంగా ఉంటది. ఈ దేవుళ్ళు, దేవతలు, మనుషులు, ఋషులు అందరూ పాపం చేసినటువంటి వాళ్ళే. అవునండి. పరిశుద్ధుడు ఒక్కడు కూడా లేడని వాళ్ళ గ్రంథాల్లోనే స్పష్టంగా రాసుకున్నారు. హ్మ్. హ్మ్. అలాంటప్పుడు ఆ శ్లోకం ఎవరికి అప్లికేబుల్ అయ్యిద్దనంటే యేసుక్రీస్తుకే అయ్యిద్దని జెప్పేసి మన వాళ్ళు దాన్ని గురించి మాట్లాడుతా ఉంటారు. ఆ శ్లోకం గురించి. అవునవును. సో, అట్లాగా అది పోలికగా చెప్పొచ్చు మనం. దాన్ని కంపేర్ చేసుకుంటూ బాబు ఈ అర్హత ఉన్నవాడు యేసుక్రీస్తు మాత్రమే. యోహాను సువార్త అవును. 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటది. నాలో ఆయన పాపం చెప్తారు కదా! ఉన్నదాన్ని ఆ! మీలో ఎవడు స్థాపించగలడు? అవును. అంటే నేను పరిశుద్ధుడిని, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా సరే నిరూపించగలడా? చూపించగలడా నాలో అవునండి. పాపాన్నని ఆ రోజు సవాల్ చేస్తారు. సమాజాన్ని సవాల్ చేశాడు. కానీ అవును. హిందూ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు రాముడితో సహా రాముడు చెప్తాడు అరణ్యకాండ 63వ సర్గలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమని చెబుతాడు? నేను హ్మ్. పూర్వజన్మలో అనేక పాపాలు చేశాను. వాటి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఆ కర్మలన్నీ అనుభవిస్తున్నా అంటాడు. అంటాడు. మరి హ్మ్. ఈ హ్మ్. విధంగా మీరు పూజించే దేవుళ్ళందరూ కూడా పాపాలు చేసి పాపంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలా అవును. వెలుతురులోకి తీసుకొస్తారు? అంటే అవును. మీకు ఆ కరెక్టే కదా! పాపాల నుండి ఎలా విముక్తి కలిగిస్తారు మీకు? ఎందుకంటే వాళ్ళే పాపులని ఆళ్ళ ఒప్పుకుంటున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఆళ్ళే గోతిలో పడి ఉన్నారు. ఆ గోతిలోకెళ్ళి ఎట్లా ఇప్పుడు లేపుతారు గుడ్డోడు గోతిలోంచి? ఇంకో గుడ్డోడికి దారి చూపియలేడు గదా! చూపియలేడు. గుడ్డోడికి దారి చూపియాలంటే కళ్ళు బాగా కనపడేవాడు గావాలి. కళ్ళున్న అవును. ఇప్పుడు రోడ్డు అవును. దాటియాలంటే ఒక గుడ్డి వ్యక్తిని రోడ్డు దాటియాలంటే కళ్ళు అవును. ఉన్నవాడు గావాలి. అంతేగాని మరో గుడ్డివాడొచ్చి రోడ్డు దాటించగలుగుతాడా? ఇద్దరు గుంటలో పడతారు. ఇద్దరుగా ఇద్దరు ఏదో లారీ కింద, బస్ కింద పడతారు. యాక్సిడెంట్‌లు అవుతాయి. అవునండి. గుడ్డివాడిని నమ్ముకొని పోకూడదు. అవునండి. కళ్ళుకి కనపడనటువంటి వ్యక్తి, కళ్ళు కనపడే వ్యక్తి వెనకీడికి పోతే అతను మంచి మార్గాన్ని చూపిస్తాడు నీకు. అవునండి. అంతేగాని నువ్వు మరొక కళ్ళు కనపడినటువంటి వ్యక్తిని చేయి పట్టుకుంటే ఇద్దరు కలిసి గోతిలో పడతారు. ఆహా! అదే బైబిల్‌లో ఉంటది ఒక చోట. గుడ్డివాడు అవునండి. మరో ఉంటది. గుడ్డివాడికి దారి గుడ్డివానికి చూపియలేడనే గుడ్డివాడు మాట చూపు ఉంటది మనకు దారి బైబిల్. చూపించగలుగుతాడు అని ఉంటది. అందువల్ల ఈ శ్లోకం అనేది యేసుక్రీస్తుకి ఖచ్చితంగా సరిపోయిద్ది. అప్లికబుల్ అయింది. కరెక్టే అసతోమ ఉందది. సద్గమయ కానీ వాళ్ళు జ్యోతిర్గమయ. వాళ్ళు వేరే అర్థం ఏమిస్తారన్న వాళ్ళ అర్థం ఏమిస్తారు? ఆళ్ళు పెద్ద పిచ్చి అర్థాలు ఇచ్చుకుంటారు. ఆ! వాళ్ళకి తెలియక పాపం ఏదేదో ఆ! చెప్పుకుంటా ఉంటారు. అది హ్మ్. విషయం. అందువల్ల అదే ఏందంటే మీరు అది అది వాళ్ళు ఒప్పుకుంటే దీన్ని యాక్సెప్ట్ చేయాల్సి వస్తదని. యేసయ్యని యాక్సెప్ట్ చేయాల్సి వస్తదని ఆ! ఇగ వేరే రకంగా అర్థాలు చెప్పుకుంటారు. అవును. అందువల్ల హ్మ్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ. కంపారిజన్ అనేది చేయొచ్చు మనం. హిందూ గ్రంథాల్లో ఆ! ఉన్నటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని హ్మ్. కొన్ని హ్మ్. పోలికలుంటాయి అక్కడక్కడ. ఉదాహరణకి అవునవును. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన శ్లోకం ఒకటుంది పాపోహం, పాపకర్మోహం అనేది అయి నాకు ఎక్కడా అవునండి. కనపడలేదు హిందూ గ్రంథాల్లో. కానీ ఆహ్, యేసయ్య కదా చెప్పిన మాటకి కొన్ని సెట్ అయితుందన్న. ఇప్పుడు రక్త ప్రోక్షణం ద్వారా పాప క్షమాపణ అనే కాన్సెప్ట్ అయితే హిందూ గ్రంథాల్లో అడుగడుగునా ఉంది. ఆహా! ఆ! అడుగడుగునా ఉంది. ఆళ్ళు చేసే హ్మ్. యజ్ఞాలు, యాగాలన్నీ జంతువులను బలిచ్చి చేసేయే గదా! ఆ రక్తంతోటి అవునవును. హోమం చేసేయే గాబట్టి హ్మ్. అది అడుగడుగునా ఉంది. అవునవును. కాబట్టి అదేంది మనకి అలాంటి నిర్దోషవంతమైనటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఇప్పుడు దేవుడే వచ్చి జంతువులు, గింతువులు గాదని దేవుడే స్వయంగా బలర్పించి ఎళ్ళిపోయాడాయన. ఆయన ప్రాణాన్ని అ అవును. అర్పించి, రక్తాన్ని చిందించి మన కోసం, మన పాపాల కోసం దేవుడయ్యుండి గూడా ఒక అవునండి. సామాన్య వ్యక్తిగా భూమి మీద పుట్టి ఎన్నో శ్రమలు అనుభవించి మన కోసం ఆయనకు అవసరం అవునండి. ఏముంది అసలు నిజం చెప్పాలంటే? అవునండి. అన్ని కరెక్టే. కష్టాలు అనుభవించి, శ్రమలు అనుభవించి మన కోసం ప్రాణం పెట్టి, మన పాపాలన్నిటికి విముక్తి కలిగించి ఎళ్ళిపోయాడాయన. అవును. అలాంటి సో, ఆ బలులు, ఆ యజ్ఞాలు, యాగాలనేవి మీ గ్రంథాల్లో గూడా ఉన్నాయి గదా! ఇంకొక పోలిక ఏమని ఉంటదంటే, బలి అర్పించేటటువంటి జీవి నిర్దోషవంతమైనటువంటి జీవి అయ్యుండాలి. అంటే దానర్థం ఎటువంటి అంగవైకల్యం ఉండకూడదు, ఎటువంటి లోపాలు అవును. ఏ ఉండకూడదు. లోపం లేనిదైనా. హ్మ్. పాపం ఏ అంటే లోపం లేనిది. పరిశుద్ధుడై ఉండాల. మానవుల కోసం మరొక పరిశుద్ధుడు గావాల. పాపాలు పోవాలంటే. అవును. మనుషుల్లో ఎవరు లేరు పాపం గాబట్టి పోవాలంటే దేవుడే పరిశుద్ధ రక్తం రావాల్సొచ్చింది. చెందించాలి. మనుషుల్లో అవునండి. ఎవరు పరిశుద్ధులు లేరు గాబట్టి దేవుడే స్వయంగా రావాల్సొచ్చింది. ఆయన పరిశుద్ధుడు గాబట్టి. హ్మ్.
అదే అదే వాక్యం యేసుక్రీస్తు చెప్తుంది, చెప్తాడు. నీతివంతుడు లేడు ఒక్కడును లేడని. అదే యేసుక్రీస్తు చెప్తాడు, పరిశుద్ధుండి అని చెప్తున్నాడు. నేను అవునన్నా. నేను ఆజ్ఞ. నేను ప్రాణం పెట్టడానికే వచ్చాను అంటాడు. అవునన్నా. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితినేను అంటాడు. ప్రాణం అవునన్నా. పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు అంటాడు యేసుక్రీస్తు. అవునన్నా. స్పష్టత ఉంది యేసుక్రీస్తు ప్రతి అవును. మాటలో కూడా. ఆయన ఎందుకు భూమి అవునండి. మీదకి వచ్చాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు అనేది ప్రతి మాటకి స్పష్టత అనేది ఉంది. మన పాపాల అవునండి. కోసం. ఇది అవును. అనేకుల కొరకు చిందించబడుతున్న రక్తము అని అంటాడు, సాదృశ్యంగా ద్రాక్షారసాన్ని చూపి. అవునన్నా. ఇది అనేకుల కొరకు అనేకుల కొరకు, అనేకుల అవునండి. పాపాల కొరకు చిందించబడుతున్నటువంటి నా రక్తం అని చెప్పి సాదృశ్యంగా చెప్తాడు ఆయన. అవునవును. ద్రాక్షారసాన్ని చెప్పండి. తీసుకొని అవును. ఆయన శరీరాన్ని సాదృశ్యంగా శిలువకు అప్పగింపబడే ముందు రోజు. రొట్టెని తీసుకొని చెప్తాడు. అవును. శిలువకు అప్పగింపబడే ముందు రోజు ఆ, రాత్రి. అవును. అట్లాగా ఆయన 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 మాత్రం యోగ్యుడు మనుషుల్ని పాపాల నుంచి రక్షించడానికి, పాప అవును. విముక్తి అనేది జరగడానికి ఆయన మాత్రం యోగ్యుడు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు శిలువ మీద. అవును. ఇంకెవరికి లేదు అర్హత. ఆయన ఇవన్నీ ఆయన కూడా ఆయన లోపం హిందువులు చేయదని హిందువులు తర్వాత నమ్మేది చేసింది కదా. హిందువులు నమ్మేది దేవుళ్ళు అంతా కూడా కల్పిత క్యారెక్టర్లు కదా ఇవన్నీ కూడా. అవునండి. అవునవును. వాటికి చారిత్రక అది అది ఆధారాలు ఉండవు, ఆర్కియాలజికల్ ఆధారాలు ఉండవు, అన్ని కల్పిత క్యారెక్టర్లు. అది ఒక్కదానికి రుజువు కల్పిత ఉండదు. కల్పిత క్యారెక్టర్లను కూడా వాళ్ళు కనీసం నీతివంతులుగా చిత్రీకరించుకోలేదన్న. అంత బూతులు లెక్క చిత్రీకరించుకున్నారే. ఆ రోజుల్లో వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉండేది బ్రదర్. ఆహాహా. ఆ. కాదు, వాళ్ళు ఏది చెప్పినా అదే నడిచింది కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా ఏం రాయగలిగారు. ఓహోహో. ఇక వీళ్ళకి ఎవరికి తెలియదు, మనోళ్ళకు ఆ శ్లోకాలు తెలియదు, ఆ సంస్కృతం రాదు. అసలు తెలియదు, ఆ వాళ్ళు పాపం చెప్పిందే గుడి వేదాంతం. చాకిరీ చేయటం వీళ్ళ కింద. బ్రాహ్మణులు, అవును. క్షత్రియులు, వైశ్యుల కింద గుడ్డి అవును. చాకిరీ చేయటమే శూద్రులకు తెలుసు కాబట్టి వాళ్ళు చదువుకోలేదు కదా ఇవన్నీ ఆలోచించడానికి. ఆ, వాళ్ళు చదవనికే లేదు, చదువు మనం చెప్పలేదు కదా చదవం. వాళ్ళకి. అవును. ఇప్పుడు మన తాతల కాలంలో ఎవరికి చదువు ఉంది, ఎవ్వరికి లేదు. తండ్రుల కాలంలో కూడా లేకపోయాయి. చెప్తే కదా చదువుకొని, అరే నువ్వు చదువుకోకూడదురా, నువ్వు శూద్రుడు, నువ్వు మా కింద నీ అవును. బాధ్యత కాలు మొక్కుతా అని చెప్పి నువ్వు మా సేవలు చేయాలరా బాబు. అవును. దేవుడు అందుకే నేను శూద్రుడిగా పుట్టించాడు. ఆ. కాబట్టి నీ డ్యూటీ మాకు మాకు బానిసలుగా మా కింద మా కాళ్ళు ఉత్తుతా, మా ఇంట్లో వంట పని చేస్తా, మా అవును. సంపాదించి కట్టాలి, పంటలు పండించి మాకు తీసుకొచ్చి మేపాలి మమ్మల్ని. ఆ, అదే. పంది పెద్దుల్ని మేపినట్టు మేపాలి మమ్మల్ని. అదిరా మీ డ్యూటీ, అవును. మీరు చదువుకోకూడదురా అని చెప్పేసి చదువు చెప్పలా, మోసం చేశారు. ఇంకా చదువు ఎట్ట ఉంటుంది పాపం వీళ్ళకి, అవన్నీ ఆ జ్ఞానం తెలివితేటలు ఏడవ. ఈ రోజున అంబేద్కర్ గారి పుణ్యం అంట, తర్వాత క్రైస్తవ మిషనరీ ఆ, పుణ్యం అంట మనకు చదువు అందింది. కానీ మొట్టమొదటిసారి అవును. క్రైస్తవ మిషనరీలే మనం చదువు చెప్పింది. అవునన్న. ఆ, ఒక ఒక రకంగా బానిసత్వంలో ఉన్నవాళ్ళు మనం అప్పట్లో. భారతదేశంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా తెలివితేటలు వచ్చేటట్టు చేసింది క్రైస్తవ మిషనరీలు మొట్టమొదట. అవునవును. వాళ్ళు మొట్టమొదటి ఎందుకు వాళ్ళు చేసేది, చదువుకోకూడదురా, తర్వాత వాళ్ళు మనుషులేరా, వాళ్ళు ఎందుకు మంచి బట్టలు వేసుకోకూడదు, ఏంది వాళ్ళకి మీకు ఉన్నటువంటి తేడా అని చెప్పేసి ఆ రోజుల్లో ఉమ్. క్రైస్తవ మిషనరీలు మన దగ్గరికి పిలిచి మనకి అన్నం పెట్టి మంచి వస్త్రాలు ఇచ్చి వైద్యం చేసి చదువు అవును. చెప్పి ఎంతో సేవ చేశారు క్రైస్తవ మిషనరీ. అవునన్న. ఆ తర్వాత మన అంబేద్కర్ గారు ఆయనకున్న నాకు అవకాశాన్ని అంబేద్కర్ బట్టి. గారిని చూస్తే మోషే గారు గుర్తొస్తారన్న. ఉమ్. అంబేద్కర్ గారిని చూస్తే మోషే అంబేద్కర్ గారు గారు గుర్తొస్తారు. అంబేద్కర్ గారు మోసేనే ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు, లీడర్గా, టాప్ అవును. లీడర్గా. అవును. ఆయన అవును. అవును. ఆయన ఆయన గ్రంథాల్లో ఒక చోట మెన్షన్ చేస్తాడు, ఆహా. మోసే నాయకత్వాన్ని మెన్షన్ చేస్తాడు ఒకసారి ఆయన గ్రంథాల్లో. అరే అవునా, నాకు ఆ, తెలియదు అది. ఆ, నిజం, ఇప్పుడు మీరు చెప్పింది నిజం. మోసే నాయకత్వాన్ని గుర్తు చేస్తాడు. ఆహా. ఒక మంచి లీడర్, టాప్ లీడర్ లాగా పొగుడుతాడు మోసేని. అబ్బో అబ్బో. ఆ. కాబట్టి ఆయనలో మీకు కనపడ్డాడు. అదే, నాకు నాకు సేమ్ మోషే గారి లాగానే బానిసత్వం నుండి ఐగుప్తుల్ని ఇడిపించినట్టుగా ఇంత కొట్లాడి జీవితాన్ని మొత్తాన్ని జారబోసి ఉమ్, ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఆయన పనిచేసిందంటే ఉమ్. సేమ్ మోషే స్టోరీ కనబడుతుంటుంది ఆడ, అంబేద్కర్ గారి స్టోరీ. ఆయన ప్రస్తావిస్తాడు ఖచ్చితంగా అది ఒక చోట. మోసే నాయకత్వాన్ని మెచ్చుకుంటాడు ఆయన. ఆ, అంటే ఆయన ఆదర్శంగా తీసుకున్నాడు కాబట్టి ఆ క్యారెక్టర్ని, అవునవును. మోసాని ఆదర్శంగా తీసుకున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన కొంచెం అవును. ఆ లక్షణాలు అవునవును. మనకు కనపడుతుంటాయి ఆయన. అవునవును. అవును.
మంచిదన్న, చాలా మంచి విషయాలు తెలియజేసినారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇది ఏసఐలో లోపం లేదని చెప్పడానికి మరొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు అన్న. నాకు అర్థమైంది ఏంటంటే, మన వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని తీసుకొస్తారు కదా. అవును. తీసుకొచ్చినప్పుడు ఎవరు నీ మీద రాయి వేయలేదమ్మా అని అంటే, ఎవరు వేయలేదయ్యా అని అంటది. అప్పుడు ఏసఐ ఏమంటాడంటే, నేను కూడా వెయ్యను, నువ్వు వెళ్ళు అని అంటాడు. నేను కూడా నేను శిక్షించను, ఇక ఇక తప్పు చేయకుండా బ్రతుకమ్మా అని చెప్తాడు. అంటే వెయ్యలేను అనలేదు, వెయ్యను అన్నాడు. అంటే లోపం లేదు ఈయనలో. అంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అందరూ వేయకుండా పోయినారు ఫైర్. నాలో తప్పు లేదు కానీ నేను వేయను, నేను శిక్షించనమ్మా వెళ్ళాను అన్నాడు. అట్లా కూడా అంటే నీతివంతుడిగా ఉన్నాడు. ఒకటేందిలే ఆయన ఒకటేంది ఆయన ప్రవర్తన అంతా కూడా ఎక్కడ కూడా చిన్న మచ్చ చూపించడానికి లేదు. ఒక తెల్లటి కొత్త వస్త్రాన్ని, తెల్లటి వస్త్రాన్ని మనం ఎలాగైతే దాన్ని చూడగలుగుతామో అలాగుంటది యేసయ్య జీవితం. అవునన్నా, మరకు కూడా మనం చూద్దామన్న భూతార్థం వేసి ఎతికినా కానీ కనపడదు. వాళ్ళు వెతుకుతున్నారు, దొరకట్లేదు. అంత పరిశుద్ధుడు యేసుక్రీస్తు. కాబట్టి ఆయన మన పాపాలను తొలగించేటటువంటి కెపాసిటీ ఆయనకు మాత్రమే ఉంది. మురికి వస్త్రాలు లాంటి వాళ్ళం కదా మనం. అవునన్నా, అందుకనే వాళ్ళ అపోజిషన్ కి ఏమి చాయిస్ లేకుండా పోయింది ఆయన పరిశుద్ధతను చూసి. అయినా ఇప్పుడున్న వాళ్ళకంటే అప్పుడున్న వాళ్ళే చాలా తెలివైన వాళ్ళన్నా. ఏసఐలో లోపం వెతకలే, ఎక్కడ కూడా కనిపెట్టలేకపోయినారు. అవును, ఆయనలో లేదు కాబట్టి ఆయన సవాల్ చేసిండు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మధ్య ఆయన ఎక్కువగా తిరిగాడు. అవును, అందరూ కూడా అలాంటి వాళ్ళ మధ్య ఉండే. అవును, మరి ఎవరైనా కానీ ఆయనలో తప్పు ఉంటే ఏందైనా నువ్వు అలాగంటావు, నువ్వు పలానప్పుడు ఆ తప్పు చేసావు, ఈ తప్పు చేసావు, చేసావు అని చెప్పేవాళ్ళు కదా, కానీ చెప్పలేకపోయారు అసలు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా సమయం. థ్యాంక్ యూ. ఓకేనా, బాయ్. బాయ్.